దేవుని మాట లోపల లేకపోతే పైన ఉన్న అభిషేకం కూడా పోతుంది. అప్పుడేం జరిగిద్ది? శక్తిహీనుడైపోతాడు, బలహీనుడైపోతాడు, ఇంకా 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 వీక్ అయిపోతాడు. ఇప్పుడు అర్జెంటుగా ఏం జరగాలి మరి? ఎక్కడ అవిధేయతలు జరిగినాయో దేవుని ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఎక్కడెక్కడ దేవుని మాటలు మీరి బుద్ధిహీనమైన తప్పులు జరిగినాయో అవన్నీ ఒప్పుకొని ఆయన రక్తములో కడిగేసుకొని మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకోవాలి హృదయాన్ని. ఏం జరగాలి? మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకోవాలి. తిరిగి మళ్ళా దేవునికి సింహాసనముగా హృదయాన్ని అప్పగించి, ఇది మొదలుకొని నీ మాట చొప్పున నడుచుకుంటాను ప్రభువా, నన్ను క్షమించు. నీ మాటలు నిర్లక్ష్యపరిచి తిని, నీవు చేయమన్న కార్యములు అశ్రద్ధ చేసి నిర్లక్ష్యం చేసి తిని, శ్రద్ధ నిలుపనై తిని ప్రభువా, నన్ను క్షమించు. నీ మాటలు నా హృదయంలో స్థిరపరచయ్యా, నింపు ప్రభువా అని దేవుని జీవపు మాటలు మన ఆంతర్యంలో స్థిరపరచుకోగలిగితే అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నీ మీద నిలిచి